పార్టీలోకి వెళ్ళారు. ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. శ్యాంప్రసాద్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్. సో గేట్లు ఎత్తారు కానీ మళ్ళీ క్లోజ్ చేయలేదా? సఫకేషన్ నడుస్తోందా? అటు బీఆర్ఎస్ పార్టీ ఎత్తిన గేట్లు ఎత్తినట్టు డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి, పోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. ఎక్కడ నడుస్తుంది సఫకేషన్? రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ బయటకు వెళ్తున్నారు 2 సంవత్సరాలకే అట్లీస్ట్. శ్రీకాంత్ గారు, 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు యావత్ అన్ని పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ వారసులు, ఇతరులకు సంబంధించిన వాళ్ళు దేశవ్యాప్తంగా మొత్తం ఉన్నటువంటి లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ, మాజీ నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇట్లా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ వారసులు, ఇతర నాయకులు. సరే, ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఏదో చూడనట్లుగా ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల వైపు ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల తెలంగాణగా మార్చినటువంటి పరిస్థితిలో దాన్ని ఒక ట్రాక్ ఎక్కించడంలో భాగంగా ఇట్లాంటి చేరికలు కానీ అనేకమైనటువంటి అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ కొంత చూడనట్లుగా ఉంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేయాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారే చేతులు ఎత్తేసి అసెంబ్లీకి రావడం లేదు, కేవలం ఫామ్ హౌస్ నుంచే పరిపాలన నడుస్తుందని చెప్పి. అట్లాంటి ఫామ్ హౌస్ పరిపాలన కావాలా, కాంగ్రెస్ పార్టీ పాలన కావాలా అంటే ఫామ్ హౌస్ కావాలని మీరు పెట్టిన పోస్ట్ కే చాలా రియాక్ట్ అయ్యారు. సో కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా కానీ కేసీఆర్ నామజపం లేకుండా, నామస్మరణ లేకుండా కాంగ్రెస్ పార్టీ అసలు ఏ సభలు సమావేశాలు నడిపించలేని పరిస్థితి. ఈ రోజు మీరు కూడా అఫ్ కోర్స్ ఈ చర్చలో మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సో ఇంట్లో కూర్చొని కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారని నేను అనుకోవట్లేదు. మీ దగ్గరే సఫకేషన్ నడుస్తోంది. సో వెళ్లే వాళ్ళు కూడా కనీసం ఒక ఫ్లైఓవర్ కట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, దానికి కూడా నిధులు వస్తలేవు అంటూ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తూ వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళడం కాదు, మళ్ళీ సొంత గూటికి. శ్రీకాంత్ గారు, అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. ఒక వ్యక్తుల పైన ఆధారపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ అంతా కూడా అన్ని రకాలమైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ ఒక్కొక్క దాన్ని ఏదైతే అప్పుల ఊపిలో మనం ఉన్నామో దాన్నంతా దాటుకుంటూ ప్రగతి పథం వైపు అడుగులేస్తున్నటువంటి ఒక సందర్భం. ఏదున్నప్పటికీ కూడా కేసీఆర్ జపం చేయాల్సినటువంటి అవసరం ఎవరికి కూడా లేదు. కానీ ఒక అభివృద్ధికి ఆటంకంగా బీఆర్ఎస్ పార్టీ మారుతుంది. వాళ్ళు 10 ఏళ్లుగా చేసినటువంటి తప్పును ఒక్క ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనేటువంటి వాళ్ళు, దళితులకు దళిత బంధు ఇవ్వనటువంటి వాళ్ళు, గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వనటువంటి వాళ్ళు, రేషన్ కార్డు ఇవ్వనటువంటి వాళ్ళు, పెన్షన్ ఇవ్వనటువంటి వాళ్ళు, ఉచిత కరెంట్ ఇవ్వనటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ ప్రతి ఊర్లో శ్రీకాంత్ గారు ఏ ఊరికి పోయినా కూడా 30 నుంచి 40, ఎంత చిన్న గ్రామానికి పోయినా కూడా 30 నుంచి 40 ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికే మొత్తం సగభాగం పూర్తి చేసినటువంటి ఒక పరిస్థితి. 2 స్లాట్లలో వాళ్ళు బిల్లును కూడా క్లెయిమ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బతుకులు బాగుపడతాయని, బాధలు తీరుతాయని అనేక మంది ఆకాంక్షతో ఏర్పడినటువంటి తెలంగాణను కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చింది. కానీ వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా మార్చి ఏదైతే ఈ రోజు వాళ్ళు చిలక పలుకులు పలుకుతున్నారో, మేము ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తాం, ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మళ్ళీ మీరు గర్వాపసి తిరిగి రావాలని చెప్పి కొంతమంది రాజకీయంగా వాళ్ళకు ఒక అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ కోనేరు కోనప్పని ఈ చర్చలో తీసుకున్నా కానీ బలమైనటువంటి నాయకత్వాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమవుతోంది? ఆయన ఉద్యమం భారీగా నడిచి రాష్ట్రం ఏర్పడ్డ టైంలోనే బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచారు. అంటే ఒక వ్యక్తిగత చరిష్మా ఉన్నటువంటి నాయకులుతో పాటు ఒక పార్టీతో కలిసి ముందుకెళ్ళినటువంటి నాయకులు ఒక దశాబ్ద కాలం ఆ తర్వాత విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందా అన్న ప్రశ్న ఒకటి. అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో విచారణలు, విమర్శలు, ఆరోపణలే తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోతోంది అంటూ కూడా మీ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే చాలా సంచలన కామెంట్స్ రోజుకో రకంగా చేస్తున్నారు. ఈ 2 వైఫల్యాలను చూపిస్తున్నట్టు కాదా? శ్రీకాంత్ గారు, ఇది కుటుంబ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ. అంటే సొంత ఎమ్మెల్యేల విమర్శలను కూడా స్వీకరించి పూర్తి స్థాయిలో ప్రజలకు అభివృద్ధి ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో అట్లా మా పార్టీ నాయకులు విమర్శిస్తే దాన్ని సరిదిద్దుకునేటటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాదు. ఎక్కడ కూడా ఈ రోజు కొండలరెడ్డి గారికి కానీ, కుటుంబ తిరుపతి రెడ్డి కుటుంబ గారికి కానీ, పార్టీలో జైపాల్ గొడవలు రెడ్డి అయితే గారికి పెద్దగా కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కవిత విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఒక జాతీయ పార్టీ, దేశాన్ని 60-70 ఏళ్ల పాటు ఏలినటువంటి పార్టీ, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా చాలా కాలం పాటు పాలించినటువంటి పార్టీలో ఇంత అంతర్గత ఉండొచ్చు, స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ప్రభుత్వాన్నే ఇబ్బంది పెట్టేటువంటి స్వేచ్ఛ ఉండకూడదు కదా. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెరీ సీనియర్. వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు. కొన్ని సందర్భాల్లో ఎట్లుంటారు శ్రీకాంత్ గారు అంటే, రాజకీయంలో వాళ్ళ అనేకమైనటువంటి సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఉనికిని ప్రతిదాన్ని కాపాడుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ లైన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వారికి ముఖ్యమంత్రి పదవి పైన ఆశ కూడా ఉంటది, కొంత మంత్రి పదవి పైన ఆశ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్స్ లో తన యొక్క బాధను వెళ్ళగక్కేటటువంటి మంత్రి పదవి ప్రజాస్వామ్యం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అనుకుందాం మీరు అన్న పార్టీలో మాటల్లో, ఉంటది. ముఖ్యమంత్రి పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నట్ట అట్లా అర్థం చేసుకోవచ్చా ఆయన? అంటే ఏదున్నా ఎవరికైనా ఆశ ఉంటది కదా శ్రీకాంత్ గారు. ఈ రోజు కాలం కలిసి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఒక మారుమూల నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చి, ఒక జెడ్పీటీసీ నుంచి, స్థానిక సంస్థల నుంచి ఏకంగా 17 సంవత్సరాలు తిరిగే లోపే ఎంపీగా పనిచేసి భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటుకు పనిచేసి ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు కూడా ముఖ్యమంత్రి కావాలని అయితారని చెప్పినటువంటి వ్యక్తి Right, one second. పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి One గారు second. ఉన్నారు, రేపు కోమటిరెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఇది కుటుంబ పార్టీ. ఇప్పుడు శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కడైనా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటది. అదే బీఆర్ఎస్ పార్టీలో మన ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటేష్ అన్న లాంటి వాళ్ళు ఇంకొకరికి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు మా వెంకటరెడ్డి సార్ గారు ప్యానెల్ ఉన్నారు. వెంకటరెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ పైన రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఏ పదవికైనా స్కోప్ ఉంటది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికున్నా కేసీఆర్ పోతే కేటీఆర్, కేటీఆర్ పోతే హరీష్ రావు పోతే కవిత. ఆ కుమ్మక్కులో భాగంగానే ఆస్తు పంచాయతీలో, ఆ అధికార పంచాయతీలో వస్తే వారసత్వ సంతోషమే. పంచాయతీలు వచ్చినటువంటి నుండే కవిత గారి Right. నుండి. ఆ దానిలో ఒక్క నిమిషం. కాబట్టి ఏదున్నప్పటికీ కూడా జాతీయ పార్టీల నుంచి సాధ్యమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది కోనేరు, కోనప్పలు, బాలప్పలు వచ్చి పోయినప్పటికీ, ఇప్పుడు రైలు అనేది నిరంతర ప్రక్రియ అండి. ఎక్కడైతే గమ్యం చేరుకునే వరకు వెళ్తూనే ఉంటది. కొంతమంది అవసరం తీరినాక వాళ్ళ స్టేజ్ వచ్చినాక దిగిపోతుంటారు. ఒకరు పోతే 10 మంది రైట్, నాయకులు కరెక్ట్ అండి, మీరు అన్నీ వస్తుంటారు. కరెక్ట్. కోనేరు, శ్యాంప్రసాద్, కోనప్ప రైలు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ నాయకులు గమ్యాన్ని కాదు. ఎవరైనా కానీ వాళ్ళ గమ్యంలోనే దిగుతారు, వస్తారు పోతారు, కానీ వాళ్ళ గమ్యస్థానం